దేవుడు సాయం చేయకపోతే నువ్వు మాత్రం ఏం చేయగలవు? పంట అంటే పండింది కానీ నీ బ్రతికి ఎందుకు ఇలాగైపోతుంది నాకు అర్థం అవట్లేదురా అని మా బావగారు సావుకుడిగా వచ్చి ఇలా ఎన్ని తట్టేసి వెళ్ళిపోయి పడుకున్నాడు. నా భార్య నేను ఆ ఇంటికి పెంకిటిల్లికి పంచ గదనమాట, ఇలా కిటికీలోంచి ఉరుములు మెరుపులు కనబడుతున్నాయి. అలా ఒక్కొక్క చొక్కా పడతా ఉంటే చిన్న బిడ్డలు మేము అప్పటికి 23-24 సంవత్సరాలు మా వయసు. దేవుని బిడ్డలారా అలా చినుకులు పడతా ఉంటే మా కళ్ళ వెంబడి దానికంటే వేగంగా మరింత ఉధృతితో భారీ వర్షం కురుస్తుంది అన్నట్టుగా మా శరీరాలన్నీ తడిచిపోయాయి. మంచం పక్కనే మాకు ఇంకా ఏడ్చేసి ఓపిక కూడా లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ రోజున ఈ గుండె వేదనతో చెప్తున్న మాట, మీ ఆత్మీయ జీవితాల్ని, మీలో నిద్రపోతున్న ప్రార్థన అనుభవాల్ని పైకి ఊపికి తీసుకురావడానికై దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడి బిడ్డలారా ఏడ్చి నా భార్య నేను మంచం పక్కన దొల్లి అలిసిపోయి నిద్రలోకి వెళ్ళిపోయా. మంచం మీద కూడా పడుకోలేదు. నేను ఒక మూలను పడుకున్నాను, తనకి మూలను పడుకుంది. ఉదయాన్నే మేము లేచేటప్పటికి 11:30 అయింది. ఒక ఆయన వెంకటేశ్వరుని నల్లి వెంకటేశ్వరుడు, ఆయన రోడ్డు మీద నుంచి వెళ్తా ఒరే రాజేశ్వరిని గట్టి కేకేస్తే నిద్ర నుంచి మెలకు వచ్చింది. ఏంటి మామయ్య అంటే, ఏంట్రా అందరూ చేలు గట్లకి వెళ్ళి పనులన్నీ గొట్టలెక్కేసుకుంటున్నారు, చేలన్నీ మునిగిపోయాయి, చక్కగా పండింది నీ పంట, ఆ పనంతా కొంచెం గట్టు మీద వేసుకోవచ్చు కదరా అన్నాడు. నేను అన్నాను, మామయ్య ఇంకేమున్నదని వేసుకున్నాను, నాశనం అయిపోయింది అని ఇంటికి కూర్చున్నాను. చివరికి 1:30 మరలా నాకు ఎందుకో ఆలోచించి ఒంటరిగా చూసొద్దామని చేతి కట్టుకెళ్తే నా భార్య చిన్న పిల్లలు, నా బామ్మర్ది, నా మేనత్తుల కొడుకులు, ఒరే బావ చేతి కాడికి వెళ్ళాడు కూడా వెళ్ళండి, ఏం చేసుకుంటాడు ఏంటంటే నా వెనకాల వచ్చారు. వచ్చే సమయానికి ఇలా చూస్తుంటే ఇంత లోతు నీరు ఉంది. ఇంకేం చేయను తీసి గింజలు ఎక్కడ పనికొస్తాయి అని అంటే పక్కనే ఒక వ్యవసాయదారుని చూశాను. ఎలా పన తీసేటప్పటికి గడ్డే చేతికి వచ్చింది, గింజలన్నీ నేల మీద ఉండిపోయాయి, అక్కడ తోటి గుండెలు జారిపోయాయి. ఇంకా పన తీసి చెక్ చేసి నేను బతకలేను అనుకుని అలాగే కూర్చుని ఏడుస్తూ ఉంటే మా బామ్మ తప్పుడు తీసి ఇలా పనలు తీసాడు. ఒక్క గింజ రావటం లేదు, అంత నీటిలో మునిగిపోయిన పని గింజ రావటం లేదు. బావా గింజ రావటం లేదు మన చేయను అన్నాడు. వెంటనే నాకంటే ముందు కోసి కట్టేసినటువంటి ఏ వ్యక్తి అయితే నన్ను ఎత్తేవా చేశాడని చెప్పని చూడండి, గొల్లెస్రాయల్ గారు పాస్టర్ గారు, ఆయన చేయని మా పక్కన ఉంది. ఆయన ముందు సంవత్సరం గొయ్యెట్టేశాడు చేయని, ఆయన పిల్లి విసిరేసి ఉంచాడు చేయనంతా. దేవుని బిడ్డలారా వెంటనే చేతులు పార్లు కూడా లేవు, చిన్న పిల్లలు గాడి తీసేసారు ఆ చేతులకి, నీరు ప్రవాహం వల్ల చేతులకి వెళ్ళిపోయింది. ఆ రోజు బీభత్సమైన ఎండ కాసేసింది. ఒక్క రోజులో అనంతా ఆరిపోయింది. జరిగిన సంగతి చెప్పిన ఆ చుట్టుపక్కల ఉన్న చేతులకి ధాన్యం కొనుగోలుదారులు వచ్చి ఇలా అడుగుతున్నారు, ఏమయ్యా ఉన్న రేట్ ఇది, కానీ నీ ధాన్యం ఏం పెద్ద బాగోలేదు, ఇదిగో ఇంత తగ్గించేస్తాం, నీకు ఇష్టమైతే ఇవి లేకపోతే మాని అన్నారు. కానీ నా రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఇలా ధాన్యం తీసి చూసి నేనంటాను, ఎంత అయితేనే ఇస్తాను లేకపోతే వెళ్ళిపోండి అంటున్నాను. స్తోత్రం కలుగును గాక. ఎకరం 43 బస్తాలు ఈ అయోగ్యుడి జీవితంలో నేను పండిస్తే కాదు, ప్రభువు పండిస్తే పండిన పంట. హల్లెలూయా. దేవుని బిడ్డలారా నేను చెప్తున్నాను, దానికి గల కారణం నేను చేసింది ఏమీ లేదు, ఆ గోతిగాడి పడి కన్నీళ్లు కాల్చడం తప్ప. నిజానికి అన్ని 2 పూటలు అడిగారు, 2 పూటలు ఇచ్చుంటే ఈ సందర్భంలో ఇంకొక గొప్ప సందేశం, ఇంకా చాలా ఎదరికి వెళ్ళే సందేశం ఉంది. కానీ ఎందుకో ఈ సమయాన్ని అననుకూల పరిస్థితుల మధ్య నేను ఇక్కడే ముగిస్తున్నాను. దేవుని బిడ్డలారా నీ జీవితాన్ని ఫలభరితం చేసే, నీ ఆత్మీయ జీవితాన్ని, నీకు దేవునికి ఉన్న మధ్య సంబంధాన్ని మెరుగుపరిచేది వాక్యం. నీవు ఎలా ఉంటే దేవునితో మంచి సంబంధం కలిగి ఉంటావో, దేవుని పోలికల్లో ఉంటావో అని నీకు చెప్పి నిన్ను గాలిలోకి తీసుకొచ్చేది దేవుని వాక్యం. కానీ ప్రార్థన ఎలాంటిదంటే దేవుని శక్తిని నీలో ప్రవహింపచేసేది ప్రార్థన. ఆమేన్, హల్లెలూయా. వాక్యం నువ్వు ఎలా బ్రతకాలో నీకు నేర్పేది, ఈ భూమి మీద నీ యొక్క రూపాన్ని ఆయన పోలికలోనికి మలిచేది.
అందుకే వాక్యం అనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకునే ఎఫెసీ పత్రిక 5 నుండి 33 వరకు భార్యాభర్తల అనుబంధాన్ని గురించి మాట్లాడుతూ సంఘానికి ఆయనకి మధ్య ఉన్న సత్సంబంధాన్ని వివరిస్తూ మాట్లాడుతున్న మాటలలో వాక్యం గురించి మాట్లాడతాడు. కానీ ప్రార్థన దేవుని శక్తిని నీలో ప్రవహింప చేయడానికి ఉపయోగపడేది ప్రార్థన. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ప్రార్థన గురించి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. సుమారు ఈ యొక్క మాట సంఘంలో వివరించడానికి ప్రారంభించి సుమారు 6 నెలలు దేవుడు బోధించడానికి సహాయం చేశారు. సంఘంలో నేనేం చేస్తానంటే అన్న, ఏదో ఒక వారానికి ఒక చిన్న సందేశ మీటింగ్ని క్లోజ్ చేసేది. అది ఏం చేస్తారంటే ఒక వచనం ఎత్తుకున్నారంటే కొంత సీరియస్ ఇచ్చిన 6 నెలలు ఒక దేవదూత అనే ఒక చిన్న మాటకి దేవుడు సంవత్సరం పాటు సంఘంలో మాట్లాడింప చేశాడు. హల్లెలూయా. నా గొప్పతనం కోసం కాదు చెప్తుంటా, ఒక వచనంలో ఎన్ని మూలాలు శోధించాలి అనే దానికోసం ఈ ముందు ఎన్ని మూలాలు శోధిస్తే ఎన్ని సందేశాలు వస్తాయి, ఎంతగా బలపడతాము అనే దానికోసం ఈ మాట చెప్తున్నాను. దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్త. ఈ ప్రార్థనని అద్భుతమైన అనుభవాన్ని మీ జీవితంలో ఎన్నటికీ కూడా మర్చిపోవద్దు. ఆఖరిగా ఒక చిన్న ప్రశ్న అడిగేసి నా సందేశాన్ని నేను ముగిస్తాను. రోజుకి గంట ప్రార్థన చేసేవారు స్తోత్రం చెప్పండి. రోజుకి గంట